మిక్స్ చేసి లిప్పులో పెట్టినావి ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పండగ చేసుకో హాయ్ హలో ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నాను వీళ్ళందరితో కొంచెం ముచ్చట్లు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు గేమ్ లోకి వెళ్ళిపోదాం లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు వెల్కమ్ చెప్పండి మేడం మీ పేరు పూజ గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ మేకర్ మీరు పూజ అయితే నాకేంటి నేను తేజ అటు రూపా గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ నైస్ మీ పేరండి సంధ్యారాణి ఏం చేస్తూ ఉంటారు బిఎడ్ ఇంకా చదువుతున్నారా అయిపోయిందా అయిపోయింది కంప్లీట్ అయింది అయిపోయింది నైస్ హలో హాయ్ నగలు ఏమైనా మిగిలాయా ఇంట్లో అప్పుడెప్పుడో చిన్నప్పుడు నాన్న కొనిచ్చిన ఉంగరం దగ్గర నుంచి ఇప్పుడు మీ వారు కొనికిచ్చిన దాకా అన్ని వేసేసుకున్నట్టున్నారు బట్ చాలా అందంగా తయారయ్యారు మేము వచ్చినప్పుడు మీరు ఆ మాత్రం తయారైతే మాకు కూడా బాగుంటుంది మీ పేరేంటి ప్రియాంక నగల ప్రియాంక బాగుంది మరి నలుగురితో మాట్లాడేశాం కదా గేమ్ ఆడించేద్దాం గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం సో ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి మీకు కాసేపట్లో ఏమీ వినబడదు ప్రపంచం స్తంభించిపోయేంత మ్యూజిక్ మీ చెవిలో మారు రోగుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆవిడ కొన్ని పదాలు గట్టిగా అరిచి మీకు చెప్తారు మీకు వినబడదు కాబట్టి ఆ పెదవుల మూమెంట్స్ బట్టి పదాలు గెస్ట్ చేయాలి ఎవరైతే ఈ 2 టీమ్స్ లో ఎక్కువ వర్డ్స్ గెస్ట్ చేస్తారో వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను లక్కీ జోన్ లోకి తీసుకెళ్తాను ఓకే ఇక్కడ మోగించండి అమ్మా ఎలా ఉంది దారుణంగా ఉందా సరే ఇప్పుడు ఆ మ్యూజిక్ కో స్టెప్ వేయండి ఇంట్లో మీరు రోజు వంట చెయ్యరా ఫీలాంతర్ ఫగడి రైట్ ఆన్సర్ ఓర్దినేశాలు ఆకిస్ పాక్ జనరలిజం మిమ్మల్ని నేను ఓడిచ్చా వరాహరావు జేబులో మర్మరాలు అర్థం కావట్లేదు వరాహరావు జేబులో మర్మరాలు ఔషధములు వరాహరావు జేబులో మర్మరాలు ఫస్ట్ లెటర్ వరాహరావు జేబులో ప్రియాంక మీరు ఓడిపోయారు పోతారా ఓడిపోయారు మీరు ఎప్పుడు పుట్టారు నేను ఎప్పుడు పుట్టాను మీకు ఎందుకు మీరు ఓడిపోతారు మీరు ఎక్కడికే పోతారు 5 అడిగా మీరు 3 చెప్పారు సో మీ స్కోర్ ఎంత 3 వాళ్ళు 3 చెప్పారు కాబట్టి మీ టార్గెట్ 4 ఓకే మినిమం మీరు 4 చెప్తేనే లక్కీ జోన్ లోకి వెళ్తారు లేకపోతే అస్సాం మీరు గట్టిగా అరిచి చెప్పండి మీరు బాగా గెస్ చేయండి ఇప్పుడు మీకు మ్యూజిక్ వస్తుంది ప్రిపేర్డ్ గా ఉండండి మ్యూజిక్ ప్లీజ్ ఆవిడ లోకంలో ఆవిడ ఉన్నారు మనం గేమ్ ఆడదాం పరమానందయ్యకి పెళ్లి చూపులు పరమానందయ్యకి పెళ్లి చూపులు పరమానందయ్యకి పెళ్లి చూపులు పరమానందయ్య మంగమ్మ గారు పరమానందయ్యకి పెళ్లి చూపులు
ఇలా కిత మాఫియా. మాఫియాలు గీఫియాలు లేవమ్మా ఇక్కడ. ఇలా కథ మాఫిలియా. అలా కథ మాఫియా. తొక్కలోది నా బీరకాయ చుట్టం. తొక్కలోది నా బీరకాయ చుట్టం. తొక్కలోది నా బీరకాయ చుట్టం. తొక్కలోది నా బీరకాయ చుట్టం. ఏం వినిపిస్తలేదు. 5 4 3 2 పాస్. తొక్కలోది నా బీరకాయ చుట్టం. ఇరిటేటింగ్ ఈడియట్ ఫెలో. ఇరిటేటింగ్ ఈడియట్ ఫెలో. అదే ఇప్పుడు పాటేసిన వాళ్ళని మీరు తిట్టుకుంటున్నారే. ఇరిటేటింగ్ ఈడియట్ ఫెలో. ఇరిటేటింగ్ ఈడియట్ ఫెలో. ఇరిటేటింగ్ ఈడియట్ ఫెలో. ఇడియట్ ఫెలో. ఇరిటేటింగ్ ఈడియట్ ఫెలో. కుక్క నాకిన చికెన్ ముక్క. కుక్క నాకిన చికెన్ ముక్క. కుక్క నక్కకు. కుక్క నాకిన చికెన్ ముక్క. కుక్క నాకిన చికెన్ ముక్క. నాకిన చికెన్ ముక్క. కుక్క నక్కకు. నాకిన 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 చికెన్ ముక్క. 5 కుక్క నాకిన ముక్క. కుక్క నాకిన చికెన్ ముక్క. చికెన్ ముక్క. పాస్. కుక్క నోటికి చికెన్ ముక్క. కరెక్ట్ గాని తీసేయండి. రండి. మీరు తొక్కలోది నా బీరకాయ చుట్టం ఒక పదం, కుక్క నాకిన చికెన్ ముక్క ఒక పదం, ఈ రెండు చెప్పలేకపోయారు కాబట్టి మీ స్కోర్ 3. మరి మీ స్కోర్ ఎంతమ్మా? 3 కదా. అంటే ఏమైంది? టై అయింది. సో టై అయింది కాబట్టి మీ ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతున్నా లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. లక్కీ జోన్ లోకి వచ్చి మీరు గెలుచుకున్న అమౌంట్ 4000 రూపాయలు. కంగ్రాచులేషన్. దూరంగా రంగా దొంగ తాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. ఇప్పుడు మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు మొత్తంగా 4 కావాలి. ఆ 4ని ఒక బూమరంగ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటా. ఏం లేదు, ఒక పాట పెడతారు, మీరు దానికి డాన్స్ చేయాలి నించున్న చోటే. ఎవరైతే అందంగా చేస్తారో వాళ్ళలో నుంచి 4ని సెలెక్ట్ చేసుకుని రౌండ్ ఆడిస్తాను. పాట ప్లీజ్. ఓకే, ఈ కృష్ణ వేణులతో ఇప్పుడు మాట్లాడదాం. హాయ్. హాయ్ అక్క. మీ పేరు? సాగరిక. సాగరిక. ఏం చేస్తూ ఉంటావు? నేను సిస్టమ్ ఆపరేటర్. వెరీ నైస్. హలో అండి. హాయ్. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హాయ్. హాయ్ అండి. మీ పేరు? సంధ్యారాజ్. సంధ్యారాజ్ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీరు కూడా హౌస్ వైఫ్? అవునండి. హాయ్. హాయ్. నీ పేరమ్మా? సుప్రియ. సుప్రియ. ఏం చేస్తూ ఉంటావు? 10th క్లాస్. మరి ఈ 4తో మాట్లాడేసాం, గేమ్ ఆడిచ్చేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీ 4 జాగ్రత్తగా వినండి. ఏం లేదు, మ్యూజికల్ చైర్సే కానీ బ్లైండ్ ఫోల్డెడ్ అన్నమాట. కళ్ళకు గంతలుంటాయి. పాట ప్లే అవుతుంది, మీరు చక్కగా డాన్స్ చేస్తూ ఉంటారు. పాట ఆగిన వెంటనే కుర్చీలని వెతుక్కుంటూ వెళ్లి కూర్చోవాలి. సో ఎవరైతే కుర్చీలో కూర్చోలేకుండా మిగిలిపోతారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 700, 800, 900, చివరిగా విన్ అయిన వాళ్ళకి 1000 రూపాయలు. ఇక్కడ మీ గేమ్ అంతా కుర్చీలు వెతకడమే ఫాస్ట్ ఫాస్ట్ గా. ఆల్ ది బెస్ట్ గైస్. మ్యూజిక్. Oh baby, you are so beautiful, full. You're okay until let's just chill, chill. నీ కళ్ళల్లోనే ఉంది మొంత కళ్ళు, కళ్ళు. నీ ఒళ్ళగా ఈ వంపులో నవ్విల్, విల్. రాబే నా అలీషా, చూపిస్తా తమాషా, ఉంటుంది నాలో నిషా హమేషా. ఇక్కడ 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 ఇట్ సైడ్, ఇట్ సైడ్. బార్ ఎక్ బార్ డప్పేసి స్టెప్ మార్. एक बार टच रो डांस फ्लोर. అమ్మా నా కాలు. एक बार डप्पे सी स्टेप मार.
అక్కడే మీరు పింక్ సారీ కరెక్ట్ గా వెళ్తున్నారు. ముందుకు వెళ్ళిపోతున్నారు. వెనక్కి రండి, వెనక్కి రండి, వెనక్కి రండి, వెనక్కి రండి, వెనక్కి రండి. మీరిద్దరు సెట్ దాటి అవతలకి వెళ్ళిపోయారు. వెనక్కి వారిని అయ్యో ఇప్పుడు ఎత్తుక్కోండి. గో గో గో. అలాగే నడుచుకుంటూ ట్రైన్ ఎక్కి అస్సాం వెళ్ళిపోండి. పట్టుకోండి. ఎందుకు అలాగా వెతకమని చెప్తూనే ఉంటే దాని పక్క నుంచి వెళ్తున్నారు కానీ దాన్ని మాత్రం పట్టుకోవట్లే మీరు. బట్ స్టిల్ బాగా ఆడారండి. మీరు గెలుచుకున్నారు 700 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ముగ్గురు ఎంత బాగా కూర్చున్నారంటే భోజనాలకి. లేండి మ్యూజిక్. ఎతుకు రాజా ఎతుకు. చలో చలో హీరన్నా, చలో చలో హీరన్నా చలియావు చూడరు చూడర బండి లయ్యావు. చలో చలో హీరన్నా చలియావు చూడరు చూడర బండి లయ్యావు. ఒకరు కూర్చున్నారు, ఇంకా ఒక్క కుర్చీ మిగిలింది. హీరన్నా చలియావు చూడరు చూడర. పరిగెట్టండి, కాళ్ళతో వెతకండి. చలో చలో హీరన్నా చలియావు చూడరు చూడర బండి. అస్సాం పోదామా పిల్ల, అస్సాం పోదామా. ఎందుకట్లా ఇక్కడే ఎతుకుతున్నారు? కొంచెం అటు ఇటు తిరగచ్చు కదా. లాస్ట్ కి వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా వినలేదు. నేనేమంటానంటే డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. మీరు గెలుచుకున్నారు 800 రూపాయలు. కంగ్రాచులేషన్. మీ ఇద్దరు గెటప్ మ్యూజిక్. కుర్చీలు అమ్ముతామమ్మా, కుర్చీలు. ప్లాస్టిక్ కుర్చీలు, ఇనుప కుర్చీలు, గాజు కుర్చీలు, కూర్చోలేని కుర్చీలు అన్ని అమ్ముతామమ్మా. కుర్చీలు అమ్ముతాం. ఇప్పుడు నీ వేస్ ఎక్కడ పెట్టుకుంటావు? ఎన్ని ఆరో యారో ఎన్ని ఆరో ఎన్ని ఆరో కలిసొచ్చింది జిందగీలో. నువ్వు ఓడిపోవాలని జనజీవి శ్రావంత్ అంతా ప్రయత్నించినట్టు అనిపించింది ఒక్కసారిగా నాకు. నువ్వు వాళ్ళ మాట వినవే చెప్తుంటే. ఎందుకు అలాగా? చెప్తా. బాగా ఆడావు. గేమ్ ఎలా అనిపించింది? నైస్. నైసా? ఓకే, మరి నువ్వు రన్నర్ అప్ కాబట్టి నీకు 900 ఇస్తున్నా. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. వెళ్ళిపోమ్మా. ఓ నీలపురి గాజులు, ఓ నీలవేణి. మొత్తానికి గెలిచినావు కదా కళ్ళ జోడు పెట్టుకుని. మొత్తానికి గెలిచేశారు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? గెలిచిన ఆనందంలో కొట్టర తొడ, ఎయ్యర పాట. ₹1000 గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్. యూఆర్ వెల్కమ్. వెళ్ళిపోమని ప్లేస్ కి. ఓకే, మరి ఆడియన్స్ లక్కీ జోన్ ముగిసింది. పండుగ చేసుకోలో ఇప్పుడు మనం ఆడేద్దాం లెవెల్ 2.
లెవెల్ 2 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఏం చేయాలో తెలుసా? ఫ్లయింగ్ కిసులు పెట్టాలి. ఫ్లై అయి ఎక్కడికి వెళ్తాయో గానీ అన్ని ఫ్లయింగ్ కిసులు పెట్టాలి. ఎవరైతే బ్యూటిఫుల్ గా, కొంచెం క్రియేటివ్ గా, కొంచెం ఫన్నీగా పెడతారో వాళ్ళల్లో నుంచి నలుగురిని సెలెక్ట్ చేసుకుంటారు. రెడీ, స్టార్ట్. చెప్పు హృదయ, ఏం చేస్తూ ఉంటావు? 10th క్లాస్. ఓకే, వెరీ నైస్. బాగా చదువుకుంటున్నావా? యా. నీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఐ వాంట్ టు బికమ్ ఇంజనీర్. ఇంజనీర్, వెరీ నైస్. హాయ్ అక్క. పెళ్ళి ఎన్నేళ్ళైంది? 2 years అవుతుంది. చెప్పు నీ పేరు. నా పేరు ప్రియాంక. ప్రియాంక, నైస్. హాయ్. హాయ్ తేజు. హాయ్ డార్లింగ్. హాయ్. నీ పేరేంటి? శ్రావణి. శ్రావణి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫైన్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సూపర్. హాయ్ హరితేజ. హాయ్ అండి. మీ వడ్డాణం బాగుంది, మీ నెక్లెస్ బాగుంది, మీ చీర బాగుంది, మీరు అందంగా ఉన్నారు చాలా. థ్యాంక్ యూ. చెప్పండి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, నైస్. మరి నలుగురితో మాట్లాడేసాం, గేమ్ ఆడించేద్దాం. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. వెరీ సింపుల్. మీ టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు ఆ రింగుల్లోకి వెళ్తారు. మీ కలర్ సపోజ్ ఆరెంజ్ అనుకుందాం, మీది ఎల్లో అనుకుందాం. సో మీ ఇద్దరు ఆ రింగుల్లోకి వెళ్ళిన తర్వాత మీ కలర్ బాల్స్ ఎక్కువ ట్రేలే పడేలా మీరు వేయాలి, మీరు మీ కలర్ బాల్స్ ఎక్కువ ట్రేలే పడేలా వేయాలి. సో ఫస్ట్ ఒకరు ఆడేసిన తర్వాత లెక్క పెట్టేస్తాం, పంపించేస్తాం. మళ్ళీ ఇంకొకరు వస్తారు మీ టీం నుంచి, అగైన్ మిగిలిన వాళ్ళు మీ టీం నుంచి ఒకరు, మళ్ళీ సేమ్ ట్రేలో మీరు బాల్స్ వేస్తారు. చివరాఖరికి ఎవరి బాల్స్ అయితే ట్రేలో ఎక్కువ పడ్డాయో లెక్క పెట్టి వాళ్ళని లక్కీ జోన్ లోకి తీసుకెళ్తారు. డన్, ప్లేసెస్ లోకి వెళ్ళిపోండి. ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. ఎక్కువ బాల్స్ ట్రేలో పడేలా చూసుకోవాలి. ఓకే, 1 2 3 గో. సో ఇప్పుడు టీమ్ ఏ ఎన్ని బాల్స్ వేశారు, టీమ్ బి ఎన్ని బాల్స్ వేశారో చూద్దాం. ముందుగా టీమ్ ఏ అంటే ఆరెంజ్ కలర్. 1 2 3. మీ స్కోర్ 3. సూపర్, ఇంజనీర్ అనిపించుకున్నావు. 1 2 3 4 5 6. కంగ్రాట్స్. ప్రస్తుతానికి మీ టీం లీడింగ్ లో ఉంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళల్లో వీళ్ళు గనక ఎక్కువ వేశారంటే వీ కాంట్ హెల్ప్. మీ వాళ్ళు కూడా ఎక్కువ వేశారంటే మీరే గెలుస్తారు. చూద్దాం. షిఫ్ట్. మీరు కొంచెం బాగా ఆడాలి, ఎందుకంటే 3లో ఉన్నారు. మీరు కూడా కొంచెం డిలే చేసినా కూడా వాళ్ళు ఎక్కువ వేసేస్తే ఓడిపోయే ఛాన్స్ ఉంది. ఆ అమ్మాయి ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్, సిరంజికొచ్చినట్టు రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పేలినట్టు. ఆరెంజ్ టీమ్ 3 4 5. మీ స్కోర్ 5. ఎందుకు అలా బాధగా పెట్టారు? ఇదేంటి పెద్ద ఒలింపిక్ గేమ్ ఏం కాదు, నవ్వండి కొంచెం. మరి గ్రీన్ టీమ్ ఆల్రెడీ 6 7 8 9 10. కంగ్రాచులేషన్స్, వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. ఈ లక్కీ జోన్ కి వచ్చి మీరు గెలుచుకున్న అమౌంట్ 3600 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇది ఈ రోజు కామారెడ్డిలో అద్భుతంగా జరిగిన మా పండుగ. ఎంజాయ్ చేశారా?
మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం. అంతవరకు సెలవు. చాచా బా.